హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో నేను వచ్చేసిన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ అనమాట. అన్నోజీ కూడా మనకి ఎక్కడైతే ఫ్రమ్ ఉప్పల్ టు గట్కేసర్ పోయే రోడ్ ఫ్లైఓవర్ ఎక్కడానికంటే ముందు మనకు రైట్ సైడ్ వస్తుంది. సో ఈసారి అయితే వీళ్ళు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గణేష్ అయితే చేసారనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి గణేష్ ఐడల్స్ ఉన్నాయి. సో దీంట్లో కొన్ని ఐడల్స్ అయితే మనకు అవైలబుల్ కూడా ఉన్నాయి మీకు బుక్ చేసుకోవడానికి. సో అన్ని విగ్రహాలు చూపిస్తా, బుక్ అయినాయి చాలా మటుకు అయితే. ఇంకా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా లొకేషన్ పెడతా, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతా. డెఫినెట్గా అయితే విజిట్ చేయండి ఒకసారి. లెట్స్ గో. సో మనకు వచ్చేసి ఫస్ట్ మోడల్ అనమాట ఇది. షెడ్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో కింద అయితే మంచి బోట్ వచ్చింది, ఒక పెద్ద చెక్క బోట్. సో కంప్లీట్ ఇది ఇంకా వర్క్ అయితే అవ్వలేదు, బట్ ఒక ఫినిషింగ్ అయితే వచ్చింది మనకి. ఈ మోడల్కి వచ్చేసి మనకి హ్యాండ్లో వీణా వస్తుంది. అండ్ అట్లా ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ మోడల్ అయితే మనకి గణేశుడు లోటస్ ఫ్లవర్ మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ యూనిక్నెస్ ఏంటి అంటే ఈ గణపతి ఇది మనకు ఫేస్ అనమాట. మనకు హైదరాబాద్లో చాలా లిమిటెడ్ కళాకారు దగ్గర ఈ ఫేస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ముంబై ఫేమస్ ఆర్టిస్ట్ కృణాల్ పాటిల్ లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా ట్రెండింగ్ ఫేస్ అనమాట ఇది. సో వీళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోడల్ అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్. సో ఒకసారి మన గణపతి ఫేస్ చూడవచ్చు, ఎంత క్యూట్ ఉంది ఈ ఫేస్ అనేది. అండ్ అట్లే ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి త్రిమూర్తులు అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ స్టైల్ ఇది. సో విడ్త్లో అయితే ఈ విగ్రహం మనకు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. లైక్ ఒక 10 feet విడ్త్లో ఉంది. అండ్ హైట్లో వచ్చేసి మనకు 13 feet హైట్ ఉంది. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ వచ్చి చూడవచ్చు. అండ్ అట్లే నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకి డమ్రూ పైన కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం ఇంకా వర్క్ అయితే అవుతుంది. వెనకాల చూసుకుంటే మనకి మన హర్ హర్ మహాదేవ్ శివలింగం ఉంది. సో ఈ ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి అనమాట. అండ్ ఈ 2 విగ్రహాలు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అట్లా ఇక్కడ చూసుకుంటే మనకి గణపతి అయితే సింగిల్ లెగ్. ఇది వచ్చేసి 15 feet విగ్రహం, సింగిల్ లెగ్ మీద, కింద లోటస్ ఫ్లవర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది మనకి లోటస్ ఫ్లవర్ కూడా. సో గణేశుడు అయితే మనకి స్టాండింగ్లో ఉన్నాడు, చాలా బ్యాలెన్సింగ్ ఉంది. సో ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం మనము. ఇది ఇంకొక డిఫరెంట్ ఫేస్ అనమాట. మనకి గణేష్ చూసుకోవచ్చు, సీటింగ్ పొజిషన్ అయితే డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ దాంట్లో అయితే మనకు ఈ ఫేస్లో చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓన్లీ 4 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. సో అక్కడ బ్యాక్ సైడ్ అవి కూడా 2 సీటింగ్ పొజిషన్ డిఫరెంట్. సో ఇక్కడ ఇదొకటి ఇంకో మోడల్ అయితే వీళ్ళు చేస్తున్నారు. సో ఇది ఏమొస్తుందనే మనకు ఫైనల్గా విగ్రహం రెడీ అయ్యే వరకు అయితే మనకు ఐడియా లేదనమాట ఏమొస్తుంది అనేది. సో ఇంకొక విగ్రహం వచ్చేసి మనకి ఇదనమాట, అవైలబుల్ అయితే ఉంది ఈ విగ్రహం కూడా. అండ్ ఇది వచ్చేసి ఒక యూనిక్ కాన్సెప్ట్. గణపతి సిట్టింగ్ చూడొచ్చు, మనకు ఒక 3 feet హైట్ స్టాండ్ మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ చెవులు కూడా చూడొచ్చు మనకి ఎంత డిఫరెంట్ ఇచ్చారో, చాలా పెద్దగా అనమాట. సో ఇదొక యూనిక్ ఫేస్. అండ్ అట్లే యూనిక్ తొండం కూడా డిఫరెంట్. సో అట్లా ఇక్కడ చూసుకుంటే 3 head అనమాట, 3 తలలు మన గణపతికి విత్ 6 hands సిట్టింగ్ పొజిషన్. అండ్ గణేశుడు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 feet హైట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక డిఫరెంట్ మోడల్. అండ్ గణేశుడు అయితే మనకు శివుడు స్టైల్లో కూర్చొని ఉన్నాడు ఇక్కడ. సో కింద మనకు పర్వతాలు అనమాట, మనకు కొండ. అండ్ గణేశుడికి చూసుకుంటే చేతిలో ఆర్నమెంట్స్ ప్లేస్లో అయితే రుద్రాక్ష అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ పైన వచ్చేసి జటా వచ్చింది. సో ఈ విగ్రహం మనకి ఆల్మోస్ట్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది మనకి గణేశుడు అవుట్పుట్ రాబోతుంది ఇట్లా. సో ఇవన్నీ కూడా మనకి 12 feet హైట్ విగ్రహాలు అనమాట ఇవన్నీ. సో ఇది ఇంకొక డిఫరెంట్ సీటింగ్ పొజిషన్. అండ్ అట్లే ఇది ఇంకొక విగ్రహం, బట్ దీనికి కిరీటం చూడవచ్చు, మనకు బాలాజీ స్టైల్లో అయితే ఇచ్చారు. అండ్ అట్లా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విగ్రహం ఉంది, మనకి కృష్ణుడు స్టైల్లో అయితే గణేశుడు కూర్చున్నాడు, మనకి రాధాకృష్ణ స్టైల్ అనమాట. సో ఇక్కడ ది మోస్ట్ యూనిక్ థింగ్ ఏంటి అంటే గణపతి ఫేసే చాలా యూనిక్నెస్. మనకి ఆ స్మైలీ ఫేస్ ఏదైతే ఉందో గణేశుడు ఫేస్లో, అది వచ్చేసి బిగ్గెస్ట్ అట్రాక్షన్ అనమాట. సో దీనిలో సీటింగ్ పొజిషన్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం చిన్న ఫేస్, బట్ అగైన్ మనం కమింగ్ టు మళ్ళీ ఈ విగ్రహాలు అయితే ఇవి సేమ్ అనమాట. సో ఇది చూడవచ్చు, మన గణేశుడు అయితే డిఫరెంట్గా కూర్చొని ఉన్నాడు మహారాజా స్టైల్లో. అండ్ అట్లే ఈ విగ్రహం ఒకటి డిఫరెంట్ మోడల్. అండ్ గణేశుడికి అయితే చేతిలో వీణా వస్తుంది అనమాట ఈ మోడల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విగ్రహంకి అయితే మనకి బుక్డ్ అనమాట ఇది ఆల్రెడీ. గణేశుడు మనకు బాలాజీ స్టైల్లో మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే శివుడు. సో ఇదైతే ఒక మంచి సిట్టింగ్ పొజిషన్ విత్ కొండ అనమాట. మనకి చూసుకుంటే గణేశుడిని అయితే చాలా అంటే చాలా నీట్గా కూర్చోబెట్టారు వీళ్ళు. ఎక్కడ కూడా మనకి డిఫరెంట్ లేకుండా అనుకున్న మోడల్లో చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అండ్ ఇది ఇంకొక మోడల్. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే గణేశుడు సిట్టింగ్ పొజిషన్ అనమాట. లెగ్స్ చూడొచ్చు మనము, చాలా యూనిక్ ఉంది.
సో వీళ్ళ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనడానికైతే ఒక విగ్రహం వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసేసారు విత్ పెయింటింగ్. సో ఇప్పుడైతే మీకు అది చూపిస్తున్నా. సో ఒకసారి మనం కలర్ చూడవచ్చు. సో వరసిద్ధి ఆర్ట్స్లో ఈసారి అయితే మనకు ఫైనల్ అవుట్పుట్ ఇలా రాబోతుంది అనమాట గణేశుంది. సో కంప్లీట్ ఇది బ్యాక్గ్రౌండ్ అండ్ ధోతి మన జ్యువెలరీకి కూడా వర్క్ అయిపోయింది. సో ఇది చూడవచ్చు మనకి ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో. అండ్ అట్లే ఒకసారి మనం బొట్టు చూడవచ్చు. గణపతికి బొట్టు కూడా చాలా యూనిక్ ఇచ్చిరనమాట వీళ్ళు. సో కలర్ కూడా చాలా బాగుంది. సో అట్లే ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ మనకైతే కొన్ని చిన్న విగ్రహాలు అయితే చేసారు. సో అవి కూడా మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, దానికోసం అయితే థ్యాంక్ యూ సో మచ్. బట్ లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమైతే డిఫరెంట్ మోడల్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ అనేది. మీరు స్కిప్ చేసిన 1 minute ఒక 2-3 మోడల్స్ అయితే స్కిప్ అయిపోతాయి. సో అవన్నీ మీరు మిస్ అయిపోతారనమాట, ఎందుకంటే వీడియో చాలా చిన్నది ఇది. సో ఇక్కడైతే ఫైనల్ ఫినిషింగ్ టచ్అప్స్ అయితే ఇస్తున్నారు గణేశుడి దంతాలకి. సో ఇవి వచ్చేసి మనకు రెగ్యులర్ ఫేసే, కాకపోతే ఇవి ఒక డిఫరెంట్ బాడీ. సో ఈ లైన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఒక యూనిక్ మోడల్ అనమాట, యాంటిక్ విగ్రహాలు అనేది చెప్పొచ్చు. ఇవన్నీ మనకు 6 feet to 7 feet విగ్రహాలు. సో ఇక్కడ మనకు సింగిల్ లెగ్ మీద అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు చంద్రుడి పైన. ఇది వచ్చేసి ఒక బ్యాలెన్సింగ్ విగ్రహం. అండ్ ఇక్కడైతే పికాక్ మీద నాట్యం చేస్తున్నట్టుంది. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే ఇంకొక విగ్రహం, ఇది మన గాలిలో అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు బర్డ్ మీద. ఇది వచ్చేసి మనకు స్వాన్ అనమాట. సో అట్లే ఇవి కూడా చిన్న విగ్రహాలు, మీకు ఇందాక చెప్పాను కదా. సో డిఫరెంట్ విగ్రహాలు. సో సిట్టింగ్ పొజిషన్స్ కూడా అన్ని డిఫరెంట్. అండ్ ఈ చిన్న విగ్రహాలలో ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట వీళ్ళకి. సో ఇది ఇంకొక యాంటిక్ విగ్రహము, మనకు తాండవం చేస్తుండో చూడవచ్చు. ఆల్మోస్ట్ విగ్రహం ఎట్లయితే గణేశుడు ఉన్నాడో శివుడు స్టైల్లో ఉన్నాడు. అండ్ స్నేక్ అనమాట. సో అట్లే ఇక్కడ చూసుకుంటే మనకు గణపతి వచ్చేసి శివుడు స్టైల్ మౌంటైన్స్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. సో ఇది వచ్చేసి మనకి ముంబైలో లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయితే గోడ్ గణపతి ఉండే అఖిల్ చందన్వాడి. సో అదే విగ్రహం అనమాట. మన కింద శంఖం అండ్ గణేశుడు వచ్చేసి పైన నాట్యం చేస్తున్నాడు. సో అట్లే ఇవి రెగ్యులర్ మనకి ఏవైతే ఫేస్ ముంబై స్టైల్ సిట్టింగ్ కొంచెం షోలాపూర్ స్టైల్లో అయితే ఈ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇవైతే ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు అయితే వీళ్ళు ఆల్రెడీ ఇంకొక విగ్రహం అయితే యాంటిక్ విగ్రహం అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇది కూడా సింగిల్ రాడ్ మీద ఉంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే దీన్ని ఇంకా ఇవ్వలేదన్నమాట, జస్ట్ జాయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో తొండం చూసుకుంటే మనకి వీళ్ళు హ్యాండ్మేడ్ తొండం అయితే చేస్తున్నారు కంప్లీట్గా. సో ఈ విగ్రహంకి అయితే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా అటాచ్ చేసేసారు. సో వెనకాల చూడవచ్చు ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఈ లైన్ మొత్తం అయితే మనకు చాలా లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే చాలా మటుకు విగ్రహాలకైతే వీళ్ళు బుక్డ్ అని అయితే ట్యాగ్ చేసేసారు, శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ బుక్డ్. సో ఇవన్నమాట వరసిద్ధి ఆర్ట్స్ నుంచి అప్డేట్స్ మనకి. సో ఇదన్నమాట మనకి వరసిద్ధి ఆర్ట్స్ నుంచి అప్డేట్స్ అయితే. సో లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన గణేష్ చతుర్థి స్టార్ట్ అయ్యి ఆగమన్ స్టార్ట్ అయ్యి విసర్జన వరకు అయితే కంటిన్యూస్గా డిఫరెంట్ హైదరాబాద్ అరౌండ్ హైదరాబాద్ ఎన్ని విగ్రహాలు అయితే వస్తాయో యూనిక్ అవన్నీ కూడా ట్రై చేస్తా వీడియోలో చూపించడానికి ఛానల్లో. సో అందరూ కూడా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.